రమేష్ రే రమేష్ లేవరా రే రమేష్, నన్ను ఎందుకు చావమన్నావు? కృష్ణ, నీ వల్లకే నేను చచ్చాను. సరే వదిలే, పైన నా కామెడీకి ఎవరు నవ్వడం లేదు. నువ్వు వస్తావా? రాను. రావా? రే నీకోసం నేను చచ్చాను కదా, నా కోసం నువ్వు పైకి రావా? రారా రే, రారా. రాను. రారా. నేను రాను. రారా. రాను. ఎందుకు రారిచావు? ఏమైంది? ఇంకేమైంటుంది, పైనుంచి కృష్ణగాడు రారా చద్దామని ఉంటాడు. కరెక్ట్ మావా. అయ్యో సారీ సార్, మీతో మాట్లాడకూడదు కదా, కావాలంటే కొట్టుకో. రేయ్, రాత్రంతా సారీ అడిగాను, తిరిగి నన్ను కొట్టరా అంటే కొట్టావు. రే సౌమి, సార్ కొంచెం జరగండి. ఇంకా కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. రే కృష్ణ వాళ్ళ నాన్నరా. నేను చెప్పాను కదా, ఏంటో అడగండి. వెళ్ళేదారిలో దండ కొనుక్కుని వెళ్దాం. రే స్పీకర్లో వేరా. హలో రే ఏంట్రా ఇంకా పాలు రాలేదు? ఏంటి పాలా? నానా, నేను సౌమ్యని మాట్లాడుతున్నాను. ఓ పాలవాడికి బదులు నీకు ఫోన్ చేశానా? ఎప్పట్లాగానే రాత్రి కొంచెం ఓవర్ అయింది. ఓహో, అందువల్లేరా, సారీ రా. ఓకే 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 నాన్న. ఒక్క నిమిషం. చెప్పండి నాన్న. ఏడ్రా మీ ఫ్రెండ్ నైట్ అంతా ఇంటికి రాలేదు? ఎలా వస్తాడు? ఎవరు? కృష్ణ? ఆడేగా నీ ఫ్రెండ్. యాక్చువల్లీ నాన్న, వాడు నిన్న ఫోన్ చేశాడు. యాక్చువల్లీ వాడు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నట్టు చెప్పాడు. ఓ సారు నీకు ఫోన్ చేయడానికి టైం ఉంది, నాకు ఫోన్ చేయడానికి టైం లేదు. నాతో మాట్లాడుతున్నప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాన్న. ఫ్రెండ్ని వదులుకోరే. ఎరా తెల్లవార్లు దివ్యతో ఫోన్ మాట్లాడుతుంటే ఛార్జ్ ఎలా ఉంటుంది? వాడు మీతో తొందరలోనే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఛాన్సే లేదురా. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పి వెళ్లే కొడుకు నా కన్నాను. అవునా? మీ అమ్మకి చెప్పేళ్ళు. ఇప్పుడు ఏం చేయాలరా? చేసేదేముంది, ఎల్లదారిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నాన్నకి అన్నీ చెప్పేద్దాం. పదని వెళ్దాం. మిమ్మల్ని డ్రాప్ చేసి నేను కూడా బయలుదేరుతాను, నాకు చాలా పనులు ఉన్నాయి. ఎక్కండి. రే మీకేమైనా చెవుడా? రాకపోతే పొండ్రా. మీరిద్దరు మంచోళ్ళు అయిపోయి నన్ను చెడ్డం చేద్దాం అనుకుంటున్నారా? మావా, ఎవరిని చెడ్డౌన్ చేయాలనుకోవడం లేదు. మీరు ఇంటికి వెళ్తే హ్యాపీగా పడుకుంటారు, నా వల్ల కాదు. సపోజ్ కృష్ణకి ఏదైనా అయిందనుకో, నా వల్ల అయిందన్న బాధ నాకుంటుంది. అది నన్ను బతకనివ్వదు, చావనవుతాం. ఇది మీకు పిచ్చిలా కనిపించచ్చు. ఆ పిచ్చి పోవాలంటే కృష్ణని చూడాలి, అంతవరకు వెతుకుతాను. మీరు వెళ్ళండి. నేను కొట్టినందుకు సారీ సారీ సారీ. సారీ చెప్పే సాకుతో కొట్టింది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నావా? మొయిదీన్ చాలరా, వీడు పాపోరా. రే రమేష్, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వాడిని వెతకాలంటే ఓ డెడ్ లైన్ పెట్టుకుని వెతకాలి. ఈ సాయంత్రం 6 గంటల వరకు వెతుకుదాం, ఓకేనా? ఓకే. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? ఏదైనా చెప్పండి. నేను చెప్తే వినిపించుకుంటున్నారా? నన్ను అడిగితే వాడిని వెతకడం వేస్ట్ అంటాను. పిచ్చోడు కూడా ఇలా ఆలోచించడం. మీరేం చెప్తే అది చేస్తాను సార్. ఎక్కడ వెతకమంటే అక్కడ వెతుకుతాను. కోప్పడకరా. మనం వెతకడం లాజిక్ లేకుండా ఉండొచ్చు, లేదా వేస్ట్ అయి ఉండొచ్చు. కానీ ఓ ఫ్రెండ్ కనపడకుండా పోతే దొరికాడా అని ఫోన్లో విచారించే కంటే మనమే 4 పక్కల వెతికితే మనసుకు తృప్తిగా ఉంటుంది. ఎనివే, ఇదంతా సాయంత్రం 6 గంటల వరకే. అది నీకు ఇష్టమైతేనే. నా దగ్గర బైక్ లేదురా, ఆటోలోనే వెతకాలి. డీజిల్కి డబ్బులు ఇవ్వండి. రండి. అయ్యో, బాధ మర్చిపోవడానికి మందు తాగి విషయం తాగడం మర్చిపోయానే. నా విషయం అంతా పడిపోయిందంటే ఎందుకు ఇలా చేసావురా? అమ్మయ్యా, కొంచెం ఉంది. పర్ఫెక్ట్ టైము. ఏంటి చేతరగా ఉంది? స్నానం చేసి ఫ్రెష్ గా చేద్దామా? ఏ పని చేసినా స్నానం చేసి ఫ్రెష్ గా చేయమని నాన్న చెప్పాడు, అదే కరెక్టు. సౌమి, చెప్పు సౌమి. మావా, లైన్లో ఉండు, కాన్ఫరెన్స్ పెడతాను. ఓకేరా. ఈవినింగ్ వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఈయన ఇప్పుడు నిద్రపోనివ్వకో, రాత్రి నిద్రపోడు. మొదలు పెట్టేశారా? చెప్పరా మావా, ఇది కాన్ఫరెన్స్ లో పెట్టాను, నేను చెప్పే జాగ్రత్తగా విను. కృష్ణ ఫోన్ సిగ్నల్ చివరిగా అశోక్ నగర్ దగ్గరే కట్ అయింది. రే సూపర్ రా. అంటే వాడు అశోక్ నగర్ దగ్గరే ఉండాలి, లేదా అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళుండొచ్చు. అంటే చుట్టుపక్కల వెతకచ్చు అంటావు. కరెక్ట్ రా. కానీ అశోక్ నగర్ ఏరియాలో బాగా వెతుకుదాం. సరే, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు ఫుల్ గా తాగి వాగాడు. ఏ బాల్లోనూ తాగి పడిపోయి ఉంటాడు. నేను వెళ్ళి వైన్ షాప్ లోనే వెతుకుతాను. ఫుల్ గా వెతుకు, ఫుల్ కొట్టి వెతక్కు. నవ్వేశాను రా. సరే, కోపగించుకోకు. నేను ఈ బీచ్, పార్కు, థియేటర్లు ఇలాంటి బెచ్చ వెతుకుంటావా? బా, దెబ్బకు దెబ్బ తీసావు కదా మావా. మరే రే రమేష్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఒక చోటుకు వెళ్తాను, ఆ చోటు గురించి మీరు అస్సలు ఆలోచించలేరు. మనుషులు స్నానం చేస్తారా ఇక్కడ? చచ్చాక మా నాన్న తిడితే నాకేంటి? బతుకున్నప్పుడు తిడితేనే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తూ ఉంటాను. ఇకపై నేను తాగలేదో నువ్వు నన్ను ఆశ్రయించుకుంటావు. అయ్యో, ఆకలేస్తుందే.
హలో, రూమ్ నెంబర్ 102కి ఒక KFC బకెట్ చికెన్ చెప్పండి, అలాగే ఒక కోక్ చెప్పండి. ఓకే సార్. హలో హలో, వాళ్ళు సాస్ కొంచెం తక్కువ ఇస్తారు, మీరు వాళ్ళని కొంచెం ఎక్కువ ఇవ్వమని చెప్పండి. భగవంతుడా కాపాడు. అర్చన ఎవరి పేరు మీద? కృష్ణ పేరులో అర్చన చేయండి. అయ్యయ్యో, పనికి పోమన్నందుకు ఇలా ఊరేసుకున్నాడే. అయ్యో, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్ళారు, కానీ ఇక్కడికి వెళ్ళాలని ఎవరికి అనిపించలే. సార్ ఇట్రండి సార్. నిన్న ఒక్కరోజే 6 మంది ఆత్మహత్య చేసుకున్నారు సార్. వాళ్ళలో ఒకడు ముసలోడు తాగడానికి డబ్బులు ఇవ్వలేదు, పెళ్ళాన్ని బెదిరించాలని ఊరేసుకొని బెదిరించాలనుకున్నాడు సార్. అది కాస్త ఉచ్చు బిగుసుకుంది. ఇకపోతే మీరు అడిగిన వయసులో 3 బాడీలు వచ్చాయి సార్. అందులో ఒకటి ఏట్లో కొట్టుకొచ్చింది. మొహం చూడ్డానికి చిరిగిపోయిన గుడ్ బాల్ లాగా ఉంది సార్. ఇంకొకటేమో మంటల్లో కాలిపోయింది. దాన్ని చూస్తే పనసపండు తోల్లాగా మొహమంతా గరుకులుగా ఉంది సార్. మూడోది సార్ ఉరికి వేలాడింది. దాన్ని గనక మీరు చూశారనుకోండి, కింద మీద పడి మరీ నవ్వుతారు సార్. ఇప్పుడు ముందు మీరు ఏది చూస్తారో చెప్పండి సార్. ఆప్షన్ ఏ ఏట్లో కొట్టుకొచ్చిన శవం, ఆప్షన్ బి మంటల్లో కాలిపోయిన శవం, ఆప్షన్ సి ఊరేసుకున్న శవం. ఏదో ఒకటి చూపించయ్యా. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక బాడీ. ఆప్షన్ ఏ ఏటిలో కొట్టుకొచ్చిన శవం. బాడీతో ప్రోగ్రామ్ చేస్తున్నాడు పిచ్చోడా. ఇదా చూసి చెప్పండి సార్. భగవంతుడా, కృష్ణ ఎండు కొడితే. సార్ మీరు చాలా ధైర్యవంతులు సార్. ఈ ఉబ్బిపోయిన మొహాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ భయపడి కింద పడిపోయారు సార్. సార్ మంటల్లో కాలిపోయిన శవాన్ని మీరు ఈజీగా చూస్తారు సార్. రెండోదిగా చూడబోతున్న శవం ఆప్షన్ బి మంటల్లో కాలిపోయిన శవం. రండి సార్, ఇదేమో చూడండి. ఏంటి సార్ ఇంత ధైర్యంగా చూస్తున్నారు? ఈ మొహాన్ని నేను చూడాలంటే ఆఫ్ కొడితే గానీ వచ్చి చూడలేను సార్. సార్ మన లైన్ లో ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది, వచ్చి చేరతారా? చూపించా. సార్ అటెక్కడికి? ఆప్షన్ సి ఇక్కడుంది, ఇదిగోండి చూడండి సార్. ఆప్షన్ సి ఊరికి వేలాడిన శవం. చూడండి సార్, భయపడకండి సార్, నేను ఉన్నానుగా. ఇది కూడా కాదా? ఏంటి సార్ మొహం అలా అయిపోయింది? సార్ కింద శవం ఉంది సార్. మే హెల్ప్ యూ సార్? నేను ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసాయే. ఇది వేరే ఐటమ్. అర్థం కాలేదు. బై ద వే ఐ యామ్ రిషి. సరే, ఇప్పుడేంటి దానికి? దిస్ ఇస్ మై కార్డ్. ఓకే ఋషి చిలక్కడ సేవ. ఏ అలాంటి బ్రోకర్ నువ్వు? యా దట్స్ ఏ రైట్. పోవయ్యా, అదేం అక్కర్లేదు. వచ్చేసాడు. సారీ బ్రో. ఏయ్ తమ్ముడు, ఇదిగో ఇటు చూడు. ఏయ్ ఇక్కడ రన్నింగ్ ఇచ్చుకో. నన్న యూ నిన్నేరా, రారా ఇక్కడికి. ఏంటన్నా పిలిచారు? ఏ? ఏంటి ఆటో డ్రైవర్వా? అవునన్నా, షేర్ ఆటో. నేను కూడా షేర్ ఆటో డ్రైవర్ని. అలాగన్నా? అనే టైం. అవును, ఉదయం నిన్ను కృష్ణానగర్ బార్లో చూశాను, మధ్యాహ్నం రామ్నగర్ బార్లో చూశాను, ఇప్పుడు ఇలా బార్లని తిరుగుతూనే ఉన్నావు. ఏంటి ఓసిలో తాగేద్దామనే? అయ్యో అదేం లేదన్నా. ఏయ్, తాగుబోతుల దగ్గర అబద్ధాలు ఆడకూడదు. ఇదిగో కొట్టు. అయ్యో ఒట్టుగా వద్దన్నా. ఫ్రెండ్ ఒకడు లవ్ ఫెయిల్యూర్ అయి పారిపోయాడు, అందుకే బార్ లో ఎక్కడైనా తాగి పడిపోయాడేమో వెతకడానికి వచ్చానన్నా. ఓ లవ్ ఫెయిల్యూరా? అవునన్నా. తప్పకుండా ఎక్కడో మందు కొట్టి పడి ఉంటాడు, వెళ్ళి ఎత్తుకో. అలాగేనా? అదే కదా నేను చెప్పాను. చూసావురే, ఆడి ఫ్రెండ్ కనపడడం లేదని ఇటు తాగడం మానేశాడు. అదే మీరైతే నేను కనపడకపోయినా సరే మీరు పేపర్ లాగించేస్తారు. అన్నా ఏ? ఏం తమ్ముడు వెతకలేదా? హాట్ వద్దన్నా, బీర్ అయితే ఓకే. వీళ్ళు మెచ్చుకున్నాను చూడు. రే ఆ బీరడికి ఎవరా? ఇదిగో తాగు. కొంచెం పని ఉందన్నా, ఇంటికి వెళ్ళాక తాగుతాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తాగు. అవును, నీ ఫ్రెండ్ కనపడడం లేదన్నావు కదా, అవునన్నా. ఫోటో ఏదైనా ఉందా? ఉందన్నా. షోమి. వీడేనా? రే ఈ నిన్న రాత్రి ఎక్కడో చూశాను రా. చూసారా? ఎక్కడన్నా? ఉండరా, టక్కనడక్క థింక్ చెయ్యాలి. ఎక్కడ చూశానబ్బా? రే నిన్న ఈడు తాగి గలాటా చేశాడని రామసుబ్బుగాడి గొడవలో పెట్టాను రా. అది ఈడే. అన్నా అది వీడి కాదన్నా. ఓరే, అది వీడే. అవునన్నా అది వీడే. అన్నా ఏదైనా సమస్య? ఏం లేదయ్యా, నిన్న రాత్రి వీడు బాగా తాగేసి ఒక కుర్రాన్ని పట్టు కొట్టాడు. నేనే ఈయన్ని 4 పీకి గొడవలో లాక్ చేశాను. అన్నా వాడు అలాంటి వాడు కాదన్నా, మత్తులో ఏదో అలా చేసుంటాడు, వదిలేయండి అన్నా. సరేలే, నువ్వు నాకు ఫ్రెండ్ అయిపోయావు కదా, షేరాటు వాళ్ళం కదా. సరే పదా అన్ని రిలీజ్ చేద్దాం. రే ఒక ఆటోను పిలవరా. అన్నా, ప్రొసీడ్. నా బండుగా నన్ను అవమానపరుస్తాను ఎందుకన్నా? తమ్ముడు నువ్వు ఇలా అంటావని నేను అనుకోలేదయ్యా. డీజిల్ మట్టు కొట్టించాను అన్నా. నువ్వు ఇలా అంటావని కూడా నేను ఎదురు చూడలేదయ్యా.
తమ్ముడు నువ్వు తలతో ఫోటో దిగు. నువ్వు తల ఫ్యాన్వే. అవునన్నా? నేను కూడా బా తల ఫ్యాన్. అలాగేనా? సూపర్ సూపర్. పోదాం అబ్బా. ఐ లవ్ యూ తల.